ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల. ఆ ఆలయంలో ఘోర పాపానికి ఒడిగట్టారు దుర్మార్గులు. ఏకంగా మణికంఠుడి బంగారాన్నే రహస్యంగా మాయం చేశారు. గ్రాములు కాదు, తులాలు కాదు, ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఈ వ్యవహారం కాస్త అయ్యప్ప ఆలయ నిర్వహణలో పారదర్శకత లోపాలను ఎత్తుచూపుతోంది. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ శబరిమల ఆలయంలో చోరీ చేసిందెవరు? బంగారం మాయం కావడానికి కారకులెవరు? దీనిపై కేరళ కోర్టు ఏ విధంగా స్పందించింది? శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం మాయం. ద్వారపాలకుల విగ్రహాల తాపడం రేకుల్లో భారీ తేడా. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు. 2019లో మరమ్మతుల సమయంలో వెలుగులోకి ఘటన. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తీరుపై అనుమానాలు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలకు ఉన్న బంగారు పూత పూసిన రాగి పలకలు మరమ్మతుల కోసం పంపించగా వాటిలో దాదాపు 4.5 కిలోల బంగారం తగ్గడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దీని విలువ 5 కోట్లకు పైనే ఉండే బంగారం మాయమవడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డులో ఉంది. అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. అంతేకాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 5 కోట్ల విలువైన బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలపై తాజాగా కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపింది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. శబరిమల స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో తయారు చేశారు. అయినప్పటికీ కేవలం 6 ఏళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. ఈ వివాదం 2019లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చేపట్టిన పనులతో మొదలైంది. స్పెషల్ కమిషనర్కు గానీ కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బంగారు రేకులను తొలగించారు అధికారులు. ఎలాంటి భద్రత లేకుండా ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ఇది కూడా వివాదానికి ప్రధాన కారణమైంది. కోర్టు అనుమతి లేకుండా ఎందుకు ఈ చర్యలు తీసుకున్నారన్నది బోర్డు ఇంకా వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి వెళ్లడంతో విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
ఈ సంఘటన మొత్తం ఆలయ నిర్వహణ పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తింది. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శబరిమల ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆదాయంగల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అటువంటి ఆలయంలో ఇలాంటి సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా, భద్రతా లోపాలను సూచించేవిగా భావిస్తున్నారు. కాగా గతంలోనూ ఈ ఆలయంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. గతంలో 1 కాదు 2 కాదు ఏకంగా 40 కిలోల బంగారం, 100 కేజీల వెండి కనిపించకుండా పోయింది. అయ్యప్ప ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున బంగారం, వెండి కానుకలుగా ఇస్తుంటారు. వచ్చిన విలువైన వస్తువులను 4A రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్కు అప్పగిస్తారు. రిజిస్టర్లో ఉన్న వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్లో బంగారం లేదని అంటున్నారు. 40 కేజీల వరకు తక్కువగా ఉందని, 100 కేజీల వెండి కూడా లేదని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ దర్యాప్తులో మాయమైన బంగారం ఆచూకీ బయటపడుతుందా లేదా అనేది వేచి చూడాలి. అలాగే ఈ విషయంపై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి.